ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయమున మీ అందరికీ నా శుభవందనాలు తెలియజేస్తున్నానండి. ప్రతి ఉదయకాలం ఈ విధంగా నడిపింపబడుతున్న మా వాగ్దాన పరిచయాన్ని వీక్షిస్తూ ఆత్మీయంగా బలపడుతున్న మీ అందరిని బట్టి నేను దేవుని స్తుతులు చెల్లిస్తున్నానండి. మరి చాలామంది వారి యొక్క అవసరతలు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా దేవుడు తన వాక్యం ద్వారా మీ అందరి ద్వారా మాతో మాట్లాడుతున్నారని చాలామంది తెలియజేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మీ అందరి కొరకు ప్రార్థిస్తున్నామండి. మీ అందరి కొరకు భారముతో ప్రార్థిస్తున్నాం. మీ ప్రార్థన అవసరతలు ఏమున్నా దయతో మాకు తెలియజేయండి. వాటన్నిటి కొరకు మరి ఎక్కువగా మీ అందరి కొరకు ప్రార్థన చేస్తాం. దేవుని బిడ్డలారా, అయితే ఈ ఉదయకాలం కూడా ఒక చక్కటి వాగ్దానం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడబోతున్నారు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఆయన వాగ్దానం ఇచ్చి దాన్ని నెరవేర్చువాడు గనక ఆయన ఇస్తున్న వాగ్దాన మాటలను ప్రతి ఉదయకాలం వింటున్నా మనందరం కూడా ఆ మాటలు యందు విశ్వాసం ఉంచుతాం. ఎందుకంటే ఆయన నమ్మదగినవాడు. వాగ్దానము చేసిన ఆయన నమ్మదగినవాడు గనక ప్రతిదినం మరి దేవుడు మాట్లాడుతున్నారు చక్కటి వాగ్దానాల ద్వారా. ఈ వాగ్దానాలు వింటున్నా ప్రతి ఒక్కరు కూడా ఆయన యందు నమ్మిక ఉంచాలని, ఆయన నమ్మదగినవాడు, ఆయన నెరవేర్చువాడని విశ్వాసం ఉంచాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం దేవుడిస్తున్న వాగ్దాన వచనమును మనం చదువుకుందాం. యెషయా గ్రంథము 49వ అధ్యాయము 15వ వచనాన్ని నేను చదువుతున్నానండి. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి బిడ్డను మర్చున వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలుతోనూ యూదులైన వారితోనూ తన ప్రజలైన వారితో మాట్లాడుతున్న వాగ్దాన మాటగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నామండి. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచున వారైనా మర్చుదురు గాని నేను నిన్ను మరువను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు అనుకుంటున్నారు, దేవుని బిడ్డలు అనుకుంటున్నారు దేవుడు మమ్మల్ని మర్చిపోయాడేమో, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశారేమో అని వారు అనుకుంటున్నారని 14వ వచనంలో చూస్తే చూడండి. అయితే సియోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభువు నన్ను మరిచి ఉన్నాడని అనుకొనుచున్నది. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు యూదులైన వారు ఏమనుకుంటున్నారండి? ప్రభువు నన్ను విడిచి ఉన్నాడు, ఆయన నన్ను మర్చిపోయాడు అని వారు అనుకుంటున్నారంట. వారు అనుకున్న సంగతి దేవునికి తెలిసి దేవుడు, ఎందుకంటే హృదయ రహస్యములను మన హృదయంలో తలస్తున్న తలంపుని ఎరిగి ఉన్న దేవుడు. ఇశ్రాయేలీయులు అనుకుంటున్నారు, వారిలో వారు అనుకుంటున్నారు, వారి హృదయంలో వారు అనుకుంటున్నారు ప్రభువు మమ్మల్ని విడిచిపెట్టాడు, ప్రభువు మమ్మల్ని మర్చిపోయాడు అనుకుంటున్నారు. కానీ నేను మిమ్మలను మరువలేదు అని దేవుడు మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే వారు ఎందుకు అలా అనుకుంటున్నారు అని దేవుని వాక్యంలో మనం చూసుకున్నట్లయితే ప్రియదేవుని బిడ్డలారా, వారు చేసిన దోషములను బట్టి, వారు చేసిన అతిక్రమములను బట్టి వారు కొన్ని శిక్షలను, కొన్ని ఉగ్రతకరమైన పరిస్థితులను వారు ఎదుర్కొంటున్నారు. దేవుని యొద్ద నుండి శిక్షలు వారు పొందుకొని వాటిని భరిస్తున్నారు. వాటిలో విడుదల పొందలేకపోతున్నారు. ఎందుకు నాకు ఈ శ్రమ వస్తుంది, ఎందుకు నాకు ఈ అనారోగ్యం కలుగుతుంది, ఎందుకు నా మీదకే ఈ శ్రమ, నా మీదకే ఈ శోధన, నన్ను దేవుడు చూడట్లేదా, దేవుడు నన్ను కాపాడట్లేదు, ఆయన నన్ను విడిచిపెట్టేశాడు, ఆయన నన్ను మర్చిపోయాడు అని వీరు అనుకుంటున్నారండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరు ఇలా అనుకుంటారంటే ఏమండి, దేవుని శిక్షను భరిస్తున్నారు. చాలామంది శ్రమ కలుగుతున్నప్పుడు, ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, శోధనలు కలుగుతున్నప్పుడు దాని నుండి విడుదల పొందలేక దినాలు గడుస్తూ ఉన్నప్పుడు ప్రభువు నిజంగా నన్ను చూస్తున్నాడా, ప్రభువు నన్ను మర్చిపోయాడు అని అనుకుంటూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అయితే నువ్వు ఎందుకు శ్రమను అనుభవిస్తున్నావో, ఎందుకు శోధనను అనుభవిస్తున్నావో, ఎందుకు దేవుని కోపాగ్ని నీ మీద, నీ కుటుంబం మీద ఉండి నిత్యము శోధింపబడుతున్నావో దాన్ని నువ్వు ఎరిగి ప్రభు దగ్గర కూర్చుని, ప్రభు దగ్గర మోకరిల్లి నువ్వు ప్రార్థన చేసి, ప్రభువా నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడు కాదయ్యా, నువ్వు నన్ను మర్చిపోయే దేవుడు కాదు, కానీ నా అతిక్రమం బట్టే నేను ఈ శోధన ఎదుర్కొంటున్నాను, నా దోషములను బట్టే నేను నీ కోపాగ్నిలో ఉన్నాను, నీ కోపాగ్నికి నేను గురయ్యాను, దయతో నన్ను క్షమించయ్యా, నా అతిక్రమములను క్షమించు, నా దోషములను క్షమించని
ప్రార్థన చేసినట్లయితే దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నారు, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? వారైనా మరుస్తారు కానీ నేను నిన్ను మరువను, నేను నిన్ను మర్చిపోలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. కానీ నీలో ఉన్న దోషములను బట్టి, నీలో ఉన్న పాపములు బట్టి నేను కొంత దూరంగా ఉన్నాను కానీ నేను నిన్ను మర్చిపోలేదు. నువ్వు ఎప్పుడు మరలా వచ్చి నా దగ్గరకు వచ్చి పశ్చాత్తాపడతావో వెంటనే దాని నుండి నేను విడిపించడానికి సిద్ధముగా ఉన్నానని ఆయన మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. స్త్రీ తన గర్భమును పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరుచునా? అంటే యేసుక్రీస్తు దేవుడు ఏమంటున్నారండి, ఆయన దేవుడు తన స్వరంతో మాట్లాడుతున్నారు. ఏమంటున్నారండి, ఒక స్త్రీతో, ఒక తల్లితో తను పోల్చుకుంటూ ఉన్నారు. నిజమే దేవుని బిడ్డలారా, మన తల్లియు మన తండ్రియు మన నిర్మాణకుడు, మన నిర్మించినవాడు, తల్లి గర్భములో మనల్ని పిండముగా నిర్మించినవాడు, తల్లి గర్భములో మనల్ని పిండముగా రూపించినవాడు ఆయనే ఉన్నారు. గనుక మొదట మనకి తల్లియు తండ్రి ఎవరండి? దేవుడై ఉన్నారు. గనుక ఆయన తల్లితో తను పోల్చుకొని, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి బిడ్డను మరుస్తుందా? మరవదు కదా. ఒకవేళ వారైనా మరుస్తారేమో, నేను నిన్ను మరువను. అంటే తల్లి కంటే మించిన ప్రేమను నీ ఎడల నేను కలిగి ఉన్నాను. నీ తల్లి అయినా నిన్ను మర్చిపోవచ్చు, కానీ నేను నిన్ను మర్చిపోను. నిత్యము కూడా నువ్వు నా జ్ఞాపకములో ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎఫ్రాయిము గోత్రములో ఉన్నవారు అనుకుంటున్నారంట దేవుడు మమ్మల్ని విడనాడాడు, దేవుడు మమ్మల్ని పట్టించుకోవట్లేదని. కానీ వారితో దేవుడు ఏమని మాట్లాడుతున్నారని చూస్తే చూడండి. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 20వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధంగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడవకున్నది. అతన్ని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. ఎఫ్రాయిము అంటే ఎఫ్రామీయులు అనుకుంటున్నారు ప్రభు మమ్మల్ని విడిచిపెట్టాడని. కానీ దేవుడు ఎఫ్రాయిమీలతో ఏమని మాట్లాడుతున్నారండి? ఎఫ్రాయిము నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ఇష్టమైన కుమారుడా, నా ముద్దు బిడ్డ, నేను నిన్ను జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా నా కడుపులో ఒక మంట, నా కడుపులో ఒక వేదన కలుగుతుంది. నీ దోషములను బట్టి నేను క్షమించలేని సందర్భాలు చాలా సందర్భాల్లో ఎదురయ్యాయి. కానీ నేను ఇక మీదట అలా చేయనని చెప్తూ ఆయన ఏమని మాట్లాడుతున్నారండి? విడవక్కున్నది అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా ఉన్నది. తప్పక నేను అతన్ని కరుణింతును. ఇదే యెహోవా వాక్కు. తప్పక నేను నిన్ను కరుణిస్తాను. ఎఫ్రాయిము గోత్రమా, ఎఫ్రాయిము ప్రజలారా, నేను మిమ్మల్ని కరుణిస్తాను. మీ విషయంలో నా కడుపులో చాలా వేదన ఉంది. అయ్యో నా బుద్ధు బిడ్డ, నా కుమారుడా అని ఎఫ్రాయిం గోత్రమును దేవుడు సంబోధిస్తూ మాట్లాడుతున్నారండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనమందరం ఆయనకి బిడ్డలమై ఉన్నాం, ఆయన పిల్లలమై ఉన్నాము. గనక ఆయన మనల్ని ఏమని పిలుస్తున్నారండి? నా ముద్దు బిడ్డ, నా కుమారుడా ఆయన సంబోధిస్తున్నట్లు దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. గనుక ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదండి. నీకు శ్రమ కలుగుతుందంటే ఏదో నీలోనే లోపం ఉండవచ్చు. దాన్ని నువ్వు వెంటనే ఒప్పుకొని దాన్ని విడిచిపెడితే వెంటనే ఆయన కరుణను పొందుకుంటావు, ఆయన జాలిని పొందుకుంటావు. ప్రభు నేను మర్చిపోలేదు, ప్రభు నేను విడిచిపెట్టలేదు, నిత్యమైన జ్ఞాపకంలో నీవు ఉన్నావు. కానీ నీ యొక్క అతిక్రమములే నిన్ను దేవుని నుండి దూరం చేస్తున్నాయి. గనుక నువ్వు గుర్తించి ప్రభు దగ్గర ఒప్పుకొని పశ్చాత్తాపడినట్లయితే ఆయన అంటున్నారు, ప్రియదేవుని బిడ్డలారా, చూడు మన యెషయా గ్రంథంలో చూస్తాం 16వ వచనంలో, చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుటనున్నవి. హల్లెలూయా. ఆయన ఎందుకు మనల్ని మర్చిపోవట్లేదు? ఆయన చేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నారండి. ఆయన చేతుల్లో మనం చెక్కబడి ఉన్నాం. నా పిల్లలారా, నా బిడ్డలారా అని ఆయన తన బిడ్డలను ఆయన చెక్కుకొని ఉన్నారు. చూడుము నా అరిచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుటనున్నాయి. నీ చుట్టూ నేను గోడగా ఉంటున్నాను, నీ చుట్టూ ఉన్న గోడలు నిత్యము నా ఎదుట ఉన్నాయి, నేను చూస్తూ ఉన్నాను అని దేవుడు మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన మరువని దేవుడు.
నిత్యము మనల్ని జ్ఞాపకంలో ఉంచుకునే దేవుడు. స్త్రీ తన బిడ్డనైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను, నిన్ను విడిచిపెట్టను, నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకొని ఉన్నాను, నువ్వు నా బిడ్డవై ఉన్నావు, నీవు నా కుమారుడవు, నా కుమార్తెవై ఉన్నావు అని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఒకవేళ నీకు కలుగుతున్న సమస్యలను బట్టి, శోధనలను బట్టి, అనారోగ్యాలు బట్టి విసికి ప్రభు నన్ను విడిచాడు, ప్రభు నన్ను మర్చిపోయాడని నీవు అనుకుంటున్నావా? నీతోనే ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్నారు. నేను నిన్ను మరువలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఒకవేళ నీ తల్లి అయినా నిన్ను విడిచిపెట్టొచ్చేమో, నేను నిన్ను విడవను. నిత్యము కూడా నేను నిన్ను చూస్తూ ఉన్నాను, నరచేతుల్లో నేను చెక్కుకొని ఉన్నానని దేవుడు ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇశ్రాయేలు ప్రియదేవుని బిడ్డలారా, ఏమంటే ఆయనను స్తుతిస్తూ ఒక చక్కటి కీర్తనలో ఒక పాటను పాడుతూ ఉన్నారు. ఆ మాటను మనం ఒకసారి చదువుకుందాం. చూడండి ప్రియదేవుని బిడ్డలారా, 115వ కీర్తన 12వ చరణాన్ని నేను చదువుతున్నానండి. యెహోవా మమ్మను మర్చిపోలేదు, ఆయన మమ్మును ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలులను ఆశీర్వదించును, అహరోను వంశస్థులను ఆయన ఆశీర్వదించును. పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గలవారిని అందరినీ యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా, హల్లెలూయా. మన ఈ ప్రార్థన చేయాలండి. తర్వాత వారు తప్పును ఒప్పుకున్న తర్వాత వారు ప్రార్థిస్తున్నారు, దేవుని స్తుతిస్తున్నారు. యెహోవా మమ్మల్ని మర్చిపోలేదు, యెహోవా మమ్మను ఆశీర్వదించును, యెహోవా ఇశ్రాయేలును ఆశీర్వదించును, యెహోవా అహరోను వంశస్థులను ఆశీర్వదించునని వారు దేవుని స్తుతిస్తున్నట్లు దేవుని వాక్యంలో చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. గనుక ప్రభు నిన్ను మరవలేదని ఆయన మాట్లాడుతున్నారు. నేను విడిచిపెట్టలేదు, నేను నీతోనే ఉన్నాను. కానీ నీ దోషము, నీ అతిక్రమమే నేను నీ దగ్గరికి వచ్చి నీకు సాయము చేయకుండా అవి అడ్డుగా ఉన్నాయి. వాటిని నువ్వు ఒప్పుకొని విడిచిపెట్టి వాటి విషయమే నువ్వు పశ్చాత్తాపడినట్లయితే నేను నిన్ను ఆదుకుంటాను, నీ చెయ్యి నేను పట్టుకుంటానని ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దాన మాటల యందు విశ్వాసం ఉంచుదాం. ప్రభు నన్ను మర్చిపోలేదు, ప్రభు నన్ను విడిచిపెట్టలేదు, ప్రభు నిత్యము నాతోనే ఉన్నారు అని ఆ మాటలను విశ్వసించి వీటి ప్రకారం నడిచే ఆత్మీయతలోకి వెళదాం. ఒకవేళ ఏదైనా దేవునికి మనకి అడ్డుగా ఉంటే వాటిని ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభు కనికరమును మనం పొందుకుందాం. ఎఫ్రాయిమీలతో దేవుడు మాట్లాడుతున్నట్లు మనందరితో ఆయన మాట్లాడుతున్నారు. నా కుమారులారా, నా కుమార్తెలారా, నా ముద్దు బిడ్డలారా, నేను మిమ్మల్ని కరుణిస్తాను, నేను మీతో ఉన్నాను ఆయన మాట్లాడుతున్నారు. కనుక ఈ వాగ్దాన మాటల యందు విశ్వాసం ఉంచుదాం. దేవుడి వాగ్దాన మాటలను దీవించునుగాక. దేవుని బిడ్డలారా, మనం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కండ్లు మూసుకొని తల వంచి ప్రార్థనలో నాతో ఏకీభవించాలని ప్రభు పేరట తెలియజేస్తున్నానండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్యా మీకు స్తోత్రాలు. ఈ వాగ్దాన మాటలు విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి. ప్రభువానికి స్తోత్రాలు. నిజమే, స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డనైనా మరుస్తుంది కానీ నేను నిన్ను మరువను, నా అరిచేతుల్లోనే నిన్ను చెక్కి ఉన్నానని చక్కటి వాగ్దానం ద్వారా మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. నీకు స్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ వాగ్దానం విన్న బిడ్డలందరినీ మీరు దీవించండి అయ్యా. నీకు స్తోత్రాలు ప్రభువా. నువ్వు ఎప్పుడు వారిని మరవట్లేదు, నువ్వు విడవట్లేదు. కానీ అయ్యా, అతిక్రమంలో దోషములే అడ్డుగా నిలుస్తున్నాయి. కనుక ఏవి అడ్డుగా ఉన్నాయో, ఏవి ప్రభువా నేను వారికి దూరం చేస్తున్నాయో వాటిని ఎరిగి ఒప్పుకొని నీ కరుణ, నీ కనికరం పొందుకునేట్లు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రాలు. ఈ వాగ్దాన మాటలు వినే బిడ్డలందరిపై నీ దీవెన, నీ ఆశీర్వాదం ఉంచండి. దినమంతా నీ కాపుదలు ఉంచమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. వీరు రాకపోకల్లో మీరు ఉండండి, వీరు చేస్తున్న పనుల్లో మీరు ఉండండి, వీరు తలపెడుతున్న కార్యాలను సఫలపరచండి ప్రభువానికి వందనాలు. ఎవరైనా బలహీనగా ఉంటే ముట్టి స్వస్థపరచండి, పరిపూర్ణమైన ఆరోగ్యములను దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీకు స్తోత్రాలు. దినమంతా నీ కృపను అనుగ్రహించమని, దినమంతా నీ రెక్కల కింద వీరందరినీ భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తం సంపూర్ణమైనది, అపవాది క్రియలకు అనంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను, మీ కుటుంబములను బహుగా దీవించునుగాక. ఆమేన్.